సో 'మార్షల్' సీజన్ 2 ఎపిసోడ్ 11 రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్ 11 అయితే చూశాననమాట. నాకు తెలిసినంత వరకు మళ్ళీ 1 వీక్ తర్వాత పగలబడైతే నవ్వుకున్నాను. సో లాస్ట్ టైం 'మార్షల్' ఎపిసోడ్ చూసినప్పుడు ఎంతో నవ్వుకున్నా. బట్ ఈ వీక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఎపిసోడ్‌ని బీట్ చేసేసింది భయ్యా. కామెడీ విషయానికి వెళ్ళిపోతే పిచ్చగా నవ్వుకున్నాను. నేనైతే మాత్రం ఎస్పెషల్లీ మనోడు ఇన్నోసెంట్ జీరో ద మెయిన్ విలన్ వాళ్ళ నాన్న. సో తన ముందు కూడా అతను చేసే కామెడీ చూస్తే నాకైతే నార్మల్‌గా నవ్వైతే రాలేదనమాట. సో ఇన్ డెప్త్ రివ్యూలో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎపిసోడ్ చూసుకుంటే మీకు స్టార్ట్ అయ్యేదే కొంచెం రీక్యాప్ అయితే ఉంటుందన్నమాట. సో ఎలా ఇన్నోసెంట్ జీరో మన ప్రిన్సిపల్ వాబాగ్‌ని కొడతాడో అండ్ తన పవన్ అయితే దాన్ని ఎంతలానో కొడతాడో, చంపేయబోతాడో. సో అదే టైంలో అక్కడికి మాష్ వచ్చి తనని వాళ్ళ నాన్నైన ఇన్నోసెంట్ జీరోని తన్ని ఇసిరి కొడతాడు కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎపిసోడ్ చూసుకుంటే. అండ్ ఆ తర్వాత ద క్రేజీ థింగ్ అయితే రివీల్ అవుతుంది భయ్య. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా, బట్ పెట్టరేమోలే, కొంచెం కూల్ మూమెంట్ కదా, దీన్ని పెట్టరేమో అని అనుకుంటూనే చూసా. బట్ అదే చేశారు భయ్య. ఏంటంటే మాష్ అసలు గాల్లో ఎలా ఎగిరాడు. సో నేను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ఎగరడానికి అనుకున్నా. బట్ అక్కడ చూసుకుంటే మనోడు యాజ్ యూజువల్ తన కాళ్ళని అయితే బాగా ఫోర్స్ఫుల్గా స్పీడ్గా తిప్పుతాడు. అండ్ దానివల్ల అయితే గాల్లో ఎగురుతాడు. ఇది ఇంతకుముందు చూపించారు, ఇప్పుడు చూపించాడు. ఇదైతే నేనైతే నవ్వుకోలే చచ్చిపోయా సీన్ రాగానే. ఎందుకంటే ప్రిన్సిపల్ కూడా షాక్ అయిపోతాడు తను అలా ఎగరడం చూసి. సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సీరియస్ సిట్యుయేషన్‌లోనే కామెడీతో స్టార్ట్ అయిపోయింది. అది క్రేజీ అనిపించింది ఆ సీక్వెన్స్ చూసుకుంటే. బికాస్ అది తన సోర్స్ అది ఎగరడానికి. సో దాన్ని ఎలా వాడాడు ఆ సిట్యుయేషన్‌లని క్రేజీ అనిపించింది నాకు చూసుకుంటే. అండ్ ఆ తర్వాత ఇన్నోసెంట్ జీరో వాల్బర్గ్ యొక్క పవర్‌ని అయితే లాగేసుకుంటాడు. సో అది లాగేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసి వీళ్ళ మీద అటాక్ చేయబోతాడు. దాన్ని మాష్ అయితే కాపాడతాడు ప్రిన్సిపల్‌ని చూసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం అటువైపు ఇన్నోసెంట్ జీరోకి అయితే ఆ ఫిజికల్ బాడీ తన పవర్ని అయితే తట్టుకోలేకపోతుంది, ఇంత మ్యాజికల్ పవర్ని. సో అదే టైంలో అక్కడ ప్రిన్సిపల్ వాబర్కి అయితే అర్థమైపోతుంది. సో తను మాష్ వెనకాల పడేది రీజన్ వచ్చేసరికి తన బాడీ వల్ల అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్నోసెంట్ జీరో బాడీ మ్యాజిక్ పవర్ని తట్టుకోలేకపోతుంది. బట్ మాష్ యొక్క బాడీ తట్టుకోగలదు కాబట్టి దానికోసం వస్తున్నాడని చెప్పి అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మాష్ని అయితే తను ఎక్కిరిస్తాడనమాట ఇన్నోసెంట్ జీరో. లైక్ నీ పర్పసే ఇది, ఏనా ఈ ఫుల్ ఆఫ్ మ్యాజికల్ వరల్డ్ నువ్వు బతకలేవు కూడా, కాబట్టి ఇదేదో నాతోటి వచ్చి నా దగ్గర ఇలా మారిపోవచ్చు అని చెప్పి చెప్తాడు. అయినా కానీ అప్పుడు మాష్ అయితే ఒకటి చెప్తాడు భయ్య, అది క్రేజీ. ఏంటంటే ఇంత పవర్ఫుల్ అయిన నువ్వు, నిన్ను చంపితే ఈ ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది కదా అంటాడు. అంటే క్రేజీ అనిపించింది అది చూసుకుంటే. నాకైతే కిక్కేసి అనిపించింది. అండ్ ఆ తర్వాత మనోడు వెళ్ళే ముందు అయితే ఇన్నోసెంట్ జీరో ఇక ఫైట్ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళే ముందు అయితే అక్కడ చనిపోయిన అన్ని వాళ్ళ యొక్క సబార్డినేట్స్ అయితే మొత్తానికి మార్చి ఒక పెద్ద జైంట్ దానిలాగైతే మార్చేస్తాడనమాట. సో నీ పవర్ను ఉపయోగించి ఆ పవర్ఫుల్ బీయింగ్ని అయితే ఓడించి చూద్దాం అని చెప్పి అంటాడు. మాషబన్ తోటి ఛాలెంజ్ చేస్తాడు. సో చేయంగానే మనోడు తగ్గుతాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాంతో ఫైట్ చేసి దాన్ని ఓడిస్తాడు. అండ్ అందరూ దాన్ని చూసి షాక్ అయ్యి మాష్కి అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఈ ఎపిసోడ్లో క్రేజీ అనిపించింది ఏంటంటే అదే భయ్య. సో ప్రతి ఒక్కరు అట్ ద ఫస్ట్ సెకండ్స్లో మాష్ని అయితే అనుకుంటారు. సో ఇలాగా మ్యాజిక్ లేని ఒక్కడు స్కూల్లోనే టాప్ ఆఫ్ ద పొజిషన్లో ఉంటే అది ఎంత దరిద్రంగా ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. సో తననైతే తక్కువ చేసి చూస్తారు. కానీ కొంచెంసేపటిగా ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు, మ్యాజిక్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, తను స్కూల్ కోసం మన కోసం ఫైట్ చేస్తున్నాడని రియలైజ్ అవుతారు. అండ్ ఆ మూమెంట్ క్రేజీ అనిపించింది. అండ్ ఆ తర్వాత ఆ జైంట్ని అయితే ఇసిరిసిరు కొడతాడు చూడండి మాష్, అది క్రేజీ అనిపించింది. సో ఇలాగ త్రూ ఆఫ్ ద ఎపిసోడ్ మీకు మంచి ఎపిక్ మూమెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కామెడీ అయితే గోల్డ్ అనిపించింది. యాజ్ ఐ సెడ్, నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన కానీ నుంచి ఎండ్ వరకు చాలా మూమెంట్లు ఎంతో నవ్వుకున్నా. ఎస్పెషల్లీ ఆ ఎండింగ్ మాత్రం నాకు నార్మల్ నవ్వు అయితే రాలేదనమాట. ఎస్పెషల్లీ లెమన్. సో లెమన్ వెళ్ళి మనోడితో అయితే మాట్లాడుతుంది. అక్కడైతే బాబోయ్ ఆ డైలాగ్కి నేనైతే ఇక ఎప్పటికీ నవ్వుతూనే ఉన్నా. తలుచుకుంటే నవ్వు వస్తుంది వీడియోలో చెప్పాలంటే. బట్ ఆ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎపిసోడ్ చూసి మీకు ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ కామెడీ అయితే పిచ్చ క్లాస్ ఉంటుంది మార్షల్‌లో చూసుకుంటే. సో ఎక్కడ కూడా మీకు జపాన్లో ఉండాలనుకుని ఇదేమన్నా మన షోలా జపాన్లో డబుల్ మీనింగ్ ఉండవు కాబట్టి అది మెసేజ్ చేయడం వేస్ట్. మార్షల్ మాత్రం ప్యూర్ కామెడీ అనమాట. మీకు ఎంతో బాగా నవ్విస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ యానిమేషన్ చించి పడేశారు. సో మార్షల్కి చూసుకుంటే సీజన్ 1 కావచ్చు, సీజన్ 2 కావచ్చు, ఏ ఎపిసోడ్లో యానిమేషన్ అయితే డ్రాప్ అవ్వలేదనమాట. ఎవ్రీ ఎపిసోడ్ వాళ్ళు కన్సిస్టెన్సీగా అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అది వాళ్ళ స్టాఫ్ని అయితే మెచ్చుకోవాలి. బికాస్ ప్రాపర్గా ఒక వేలో ఒక లైనప్లో అయితే తీసుకెళ్తున్నారు. సో చాలా యానిమేషన్ సీజనల్ యానిమేషన్ రీసెంట్గా ఫెయిల్ అవుతున్నాయి ప్రాపర్ యానిమేషన్ చూపించడం. అండ్ మార్షల్ అయితే ఇక్కడ చూసుకుంటే దాన్ని సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి ఇక్కడ చూపించడం విధానంలో చూసుకుంటే.
అండ్ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ ఐ సెడ్ నేను అంతలోనూ పగలబడి నవ్వుకున్నానంటే దానికి రీజనే మన వాయిస్ యాక్టర్స్. బికాస్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎమోషన్లెస్ మాస్లేనే మనల్ని నవ్విస్తున్నాడు మాషే. సో మిగతా క్యారెక్టర్స్ ఇంకా యాడ్ అయిపోయారు, వాళ్ళు ఎంత బాగా నవ్వించుంటారు మీరే తెలుసుకోండి. ఆ వాయిస్ యాక్టింగ్ అంత బాగుంటుంది. అండ్ మ్యూజిక్ ఇది చెప్పాలి, ఎందుకంటే మ్యూజిక్ ద మెయిన్ పార్ట్ ప్లే చేసింది ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే లాస్ట్లో ఒక ర్యాప్ సాంగ్ అయితే వస్తుంది మీకు చూసుకుంటే ఎపిసోడ్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో. ఎప్పుడు చెప్పే కదా ఆ జైని ఓడిస్తాడని చెప్పి. సో అక్కడ ఫస్ట్ నుంచి మంచి ర్యాప్ ప్లే అవుతుంది అండ్ మనోడు ఓడిచ్చే టయానికి అందుకుంటుంది, ఊపి అందుకుంటుంది ఆ సాంగ్. అండ్ అది క్రేజీ అనిపించింది ఆ సీక్వెన్స్ అంతా. సో మొత్తం మాస్లెస్ సీజన్ మొత్తం మనకి ఫస్ట్ నుంచి కూడా మంచి మంచి ఇంగ్లీష్ సాంగ్స్, ర్యాప్ సాంగ్స్ సో ఇటువంటి ఎక్కువ వాడుతూనే ఉన్నారు, అది తెలిసిందే. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ మ్యూజిక్ చూసుకుంటే. సో ఓవరాల్ మాస్లెస్ సీజన్ 2 ఎపిసోడ్ 11 ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ మాస్ల నుంచి డెలివరీ అయిన వాటిల్లో. అండ్ నెక్స్ట్ వీక్ అయితే దీని లాస్ట్ ఎపిసోడ్ రాబోతుంది, దానికోసం వెయిట్ చేస్తున్నా. అండ్ దీని ఫుల్ సీజన్ రివ్యూ అయితే ఇస్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి ఆ సీజన్ ఫినాలే అంటే ఆ సీజన్ ఫినాలే యొక్క రివ్యూ కూడా చూడండి. అండ్ దాంట్లో ఒక క్వశ్చన్ కూడా అడగబోతున్నా, దానికి కూడా ఆన్సర్ అయితే ఇవ్వండి భయ్యా. సో ఇక ఆలోచించకుండా మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్ బాయ్.